నమస్కారం సార్. నమస్కారం హెడ్ మాస్టర్ గారు. ఈ డబ్బుతో పిల్లలకి కావాల్సిన పుస్తకాలన్నీ తెప్పించండి. అంతేకాదు పిల్లలకి ఏ అవసరమైనా వెనకాడకుండా వెంటనే నాకు తెలియపరచండి. ఓకే? భలేవారు సార్. ఈ రోజు ఈ స్కూల్లో పిల్లలందరూ బాగా చదువుతున్నారంటే దానికి కారణం మీరే సార్. పైగా పిల్లలకి ఇది అవసరం అని మేము అనుకున్న లోపనే మీరే ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కూల్లో పిల్లలందరినీ మెచ్చుకుంటున్నారంటే ఆ ఘనత మీదే సార్. చూడండి సార్, నేను ఈ స్కూల్ కట్టించింది ఒకరి మెప్పు కోసం కాదు, నా తృప్తి కోసం. హలో సార్, మన స్కూల్లో కొత్తగా కట్టిన ఆ పైప్ బ్లాక్ ఒకసారి చూస్తారా? షూర్, పదండి. చెప్పు, నిజం చెప్పు. ఆ దొంగతనం ఎందుకు చేశావు? దొంగతనం చేయలేదు మాస్టారు. చీనార్మై, దొంగ కొడుక్కి దొంగ బుద్ధులు రాక మంచి బుద్ధులు ఎలా వస్తాయిరా? నిజంగా నేను తీయలేదు మాస్టారు, నాకు తెలియదు నువ్వు మాస్టారు. ఇలా ఎందుకు చెప్తావురా? రెండు తగిలిస్తే అప్పుడు చెప్తావు. చూడండి, మీరిక్కడ చేయవలసింది వాళ్ళ బంగారు భవిష్యత్తుకి పునాదులు వేయడమే గాని అనుక్షణం వాళ్ళ గతాన్ని వాళ్ళు గుర్తు చేయడానికి కాదు. అది కాదు సార్, వీడు పక్కవాడి జామెంట్రీ బాక్స్ దొంగిలించాడండి. అది వాడికి ఇచ్చేరా అంటే నేను తీయలేదని అబద్ధం ఆడుతున్నాడు సార్. మాస్టర్, అబద్ధం ఆడుతున్నాడని పిల్లల్ని చితకబాస్తే వాడు మొండికేస్తాడు కానీ మంచిగా మారడు. ఒక విద్యార్థి గాంధీగా నిలిచినా లేక గాడ్సేగా మారినా దానికి బాధ్యులు మీలాంటి మాస్టర్లే అవుతారు. అది గుర్తుంచుకోండి. బాబు, మాస్టర్ చెప్పినట్టు విని బుద్ధిగా చదువుకో. ఓకే? ఇదేమిట్రా వినయ్, ఎప్పటికప్పుడు అమ్మాయి చదువుకు కావాల్సిన డబ్బులు నువ్వే ఇస్తున్నావు, కానీ నీ గురించిన వివరాలు ఏవి అమ్మాయికి చెప్పొద్దంటున్నావు. అసలు నీకు చెల్లాయిని చూడాలని ఎప్పుడూ అనిపించదురా? ఎందుకు అనిపించదు బాబాయ్? చెల్లాయిని నా ఆప్యాయంగా నాన్న అని పిలుస్తుంది. నువ్వు చెల్లాయిని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నావు. ఇటువంటి సమయంలో నా గురించి వివరాలన్నీ చెప్పి ప్రపంచం అంతా నువ్వే అనుకుంటున్న చెల్లాయికి నువ్వు కన్న తండ్రివి కాదని, తానొక దొంగ కూతురని, తానన్న ఒక దొంగని తెలిస్తే అది విని భరించగలుగుతా బాబాయ్? అది నిజమే అనుకో, కానీ ఎన్నాళ్ళీ నిజాన్ని నీలో దాచుకుని బాధపడతావురా? బాబాయ్, నా మీద ఉన్న అభిమానం చేత నా గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను రేపు కలెక్టర్ కాబోతున్న నా చెల్లాయి గురించి, బాల నేరస్తుడిగా జైలు పాలైనా చక్కగా చదువుకుని డిగ్రీ పుచ్చుకుని రాబోయే నా తమ్ముడు గురించి ఆలోచిస్తున్నాను. ఏమిటి, విజయబాబు జైలు నుంచి వచ్చేస్తున్నాడా? అయితే వాడు ఎక్కడ ఉంటాడు? మనకి దూరంగా ఉంటాడు. అవును, తమ్ముడు చెల్లాయి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడాలి. అందరూ వాళ్ళని గౌరవించాలి. అది చూసి నేను ఆనందించాలి. వెన్నెల వెలుగు లాంటి వాళ్ళ భవిష్యత్తులోకి అమావాస్య లాంటి నా గతం తొంగి చూడకూడదు. అదే నా ఆవేదన బాబాయ్. నీ ఆశ ఆశయం తప్పకుండా నెరవేరుతాయిరా. థ్యాంక్స్ బాబాయ్. కానీ బాబాయ్, ఎలాంటి సమయంలోనూ ఈ రహస్యం బయటపెట్టనని నాకు మాట ఇవ్వు బాబాయ్.